నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. కామన్గా డే టు డే ప్రాక్టీస్లో కామన్గా చూస్తున్న కంప్లైంట్ ఏంటంటే అంగస్తంభన సమస్యలు, అంటే ఈడీ ప్రాబ్లమ్స్, అంటే ఎరెక్షన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్, ఎరెక్షన్ డిజార్డర్ ప్రాబ్లమ్స్, అలాగే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే సెగ్రెస్కల్నెస్ సమస్యలు, అలాగే సెక్షువల్ స్టామినా అనేది తగ్గిపోవటం, ప్రాపర్గా ఎరెక్షన్స్ అనేవి మెయింటైన్ కాకపోవటం. సో ఈ కొంతమందిలో ఇంపార్టెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ రోజుల్లో మనకు కామన్గా చూస్తుంటే, ఎవాల్యుయేట్ చేస్తుంటే, మనకుండే లైఫ్ స్టైల్ బట్టి కానీ, మనం తినే ఆహారపు అలవాట్లు బట్టి కానీ, మనకుండే డే టు డే లైఫ్ స్ట్రెస్ వలన కానీ, ఒక 3 hours కూర్చుంటే ఒక 10 to 20 minutes అయినా మినిమం వాక్ చేయకుండా అలాగే అవర్స్ టుగెదర్ ఒక చోట అలా సోఫాలోనో లేదంటే మీ వర్కింగ్ పొజిషన్లో అవర్స్ టుగెదర్ అలా సిస్టమ్స్ ముందో, ల్యాప్టాప్స్ ముందో, లేదంటే వాళ్ళు ఏదైతే వర్క్ డిజైన్ చేసుకున్నారో ఆ వర్క్లో అవర్స్ టుగెదర్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఫిజికల్ ఇమ్మొబిలిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల బేసిక్గా ఈ కంప్లైంట్స్ అన్నీ చాలా యంగేజ్లో న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో చాలా వరకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో అసలు ఇవన్నీ ఏంటి? జనరల్గా ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనకి ఉండే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల ఒకటి. దాంతోపాటు ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, అంటే మనం తినే ఆహార పదార్థాలు కానీ, తినే ఆహార సమయం కానీ, లేదంటే మనకు ఒక రొటీన్, ఏదైతే మనకు ఒక రొటీనిస్టిక్ యాక్టివిటీ ఉంటుందో ఆ యాక్టివిటీ నుంచి మనం ఏదైతే మొత్తం అపార్ట్ ఫ్రమ్ దట్ బయటకు వచ్చేసి భోజనం చేయాల్సిన టైంలో, అంటే లంచ్ చేయాల్సిన టైంలో ఈవినింగ్ స్నాక్స్ తినటం, లేదంటే డిన్నర్ చేయాల్సిన టైంలో ఎప్పుడో మిడ్ నైట్ మీల్స్ చేయటం, లేదంటే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైంలో లంచ్ చేయటం, ఇలా చేయటం వల్ల జనరల్గా అదంతా మన బాడీలో ఒక ఇంపాక్ట్, అంటే ఒక ఇంబ్యాలెన్స్ రావటం వల్ల, మెటబాలిజంలో తేడా రావటం వల్ల జనరల్గా ఇవన్నీ ఏమవుతాయంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఎంగేజ్లోనే ఈ సెక్షువల్ కంప్లైంట్స్ అనేవి రావటం అనేది చాలా వరకు నేను డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ రావటం వల్ల బేసిక్గా ఏంటంటే మనకి హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ రావటం, టెస్టోస్టిరాన్ హార్మోన్ వాల్యూస్ అనేది తగ్గిపోవటం, తద్వారా ఈ సెక్షువల్ కంప్లైంట్స్, అంటే సెక్షువల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షువల్ స్టామినా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవటం. ఇంకా మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో ఈరోజు మనం చూసుకుంటే డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి కూడా చాలా ఎక్కువగా మన ఇండియాలో, అది కూడా మన ఈ సౌత్ ఆంధ్ర రీజియన్లో మనం రైస్ ఎక్కువగా తినటం వల్ల, ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా మనం డంప్ చేయడం వల్ల మన టమ్మీస్లో యంగేజ్లో డయాబెటిక్స్ అయిపోవటం, లేదంటే ఈ చిన్నపిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేయటం, ఆడపిల్లల్లో మనం డే టు డే క్లినికల్గా చూస్తుంటే ప్రాక్టీస్లో ఆడపిల్లలకి గెడ్డాలు మీసాలు వచ్చేయటం, టెస్టోస్టిరాన్ హార్మోన్ వాల్యూస్ అమాంతంగా వాళ్ళల్లో పెరిగిపోవటం, ఇలా రకరకాలుగా మనం డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ బాడీలో ఒక రకమైన మెటాబాలిక్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల రకరకాల కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అదే మనం మగపిల్లల్లో తీసుకుంటే 25-30 years వాళ్ళు మన దగ్గరికి రావటం, యంగ్ అడల్ట్స్ ఎవరైతే యంగ్ జనరేషన్ వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, అంటే ఈ ప్రాపర్ స్టామినా అనేది మెయింటైన్ అవ్వట్లేదు, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సిమెన్ అనేది తొందరగా అవుట్ అయిపోతుంది, లేదంటే ప్రాపర్ ఇంటర్ కోర్స్ టైం ఏదైతే ఉందో అది మెయింటైన్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది మన దగ్గరికి రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఇవన్నీ బేసిక్గా వీటన్నిటికి ముందు మనం మెడికల్ ట్రీట్మెంట్ అనే దానికంటే వాళ్ళకి ఏదైతే లైఫ్ స్టైల్ డిజార్డర్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందో దాన్ని మార్చుకుని, తద్వారా అప్పటికి కూడా మనకి సెట్ కాకపోతే అప్పుడు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మెడిసిన్స్కి వెళ్ళండి, లేదంటే మీరు ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకోవాలనుకున్నారో అప్పుడు మీరు దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి అనేది నేను ఇచ్చే సలహా మాత్రమేనండి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా రకాలుగా ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం యంగ్ జనరేషన్కి. సో దీంట్లో మనం తీసుకుంటే యంగేజ్లో డయాబెటీస్ రావటం, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, లేదంటే మనకి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి ప్లేక్స్ అవి డెవలప్ అవ్వటం. సో రక్త ప్రసరణ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం, బ్లాక్స్ అనేవి ఎంగేజ్లో వచ్చేయటం, వాటికి సంబంధించిన మందులు వాడటం, మళ్ళీ వాటి నుంచి కొన్ని రకరకాల కాంప్లికేషన్స్, ఈ నరాల పటుత్వం తగ్గిపోవటం, నరాల బలహీనత అనేది డెవలప్ కావటం. సో ఇవన్నీ ఏంటంటే 1+1 కాంప్లికేషన్ సీక్వెన్షియల్ కంప్లైంట్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా మనం ఎంగేజ్లో మినిమం ఒక 50-55 years వరకు మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేది ముందు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో వీటిలో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్, తర్వాత మనం తినే వాటిలో మంచి ఏదో కార్బోహైడ్రేట్ హై క్యాలరీ డైట్ కాకుండా లో క్యాలరీ డైట్ తీసుకుంటూ కొద్దిగా బాడీకి శారీరక శ్రమ, అంటే వాకింగ్, లేదంటే మనకి సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, మీకు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ నచ్చుతుందో ఆ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ అయ్యి తద్వారా బాడీ వెయిట్ అనేది ఎక్కువగా పుట్ ఆన్ అవ్వకుండా, కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ డిపాజిట్స్, షుగర్ డిపాజిట్స్ అనేవి ఎక్కువ డంప్ చేయకుండా ఇన్ కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా అన్నీ మనం బాడీలో మనం తినే ఆహార పదార్థాలు కానీ,
లేదంటే కొంతమందికి ఎంగేజ్లో ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మొత్తం అవి మానేసి, స్మోకింగ్ ఒకళ్ళు ఉంటే అది కూడా మానేయటం. సో మన బాడీని మనం కంట్రోల్లో తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా అన్నిటిని మనం తగ్గించుకుని ఒక మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఎటువంటి సెక్షువల్ కంప్లైంట్స్ యంగ్ ఏజ్లో న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి మనం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది కొంతమందిలో. సో ఈ యంగ్ ఏజ్లో న్యూలీ మ్యారీడ్ కపుల్లో వచ్చే డిస్టర్బెన్సెస్, సో చాలా వరకు అవి చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటివి కాకుండా చాలా వరకు మనం లైఫ్ స్టైల్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మన బాడీ కూడా మన కంట్రోల్లో ఉంటుంది, మన మైండ్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది అని. సో ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవ్వకుండా చిన్న వయసులోనే ఎటువంటి మందులు అవసరం లేకుండా ప్రాపర్గా ఒక లైఫ్ స్టైల్ పాటించుకుంటే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మన బాడీలో ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.